నాతో పాటు సుధాకర్ బాబు గారు జాయిన్ అవుతున్నారు. సుధాకర్ బాబు గారు చాలా స్పష్టంగా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఒక విషయాన్ని రాశారు. ఇది పథకం ప్రకారం చేసింది, ముఖ్యమంత్రిని హత్య చేయడానికి చేసినటువంటి ఒక కుట్ర అనేటువంటి చాలా స్పష్టంగా ఇందులో ఈ రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తుంది. సో దీన్ని చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది? ఈ కుట్ర వెనకాల ఎవరుండొచ్చు, ఎలాంటి పథకం ఉండొచ్చు? ఇదంతా ఇది పూర్తిగా మేము ఊహించినట్లుగా, మేము అనుమానించినట్లుగా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన అనుచరులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన ప్రయత్నమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా మట్టు పెట్టడం, భౌతికంగా దాడి చేయటం అనే కుట్రతో ఆ ప్రయత్నం జరిగింది. నేను ఈ రోజున స్పష్టంగా దాడి జరిగిన వెంటనే మేము అనుమానించాం, ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అని. A1గా ఉన్న సతీష్ తనని ప్రొవోక్ చేశాడు, దుర్గా అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, కాబట్టే నేను దాడి చేశానని చెప్పడం రిమాండ్ రిపోర్ట్లో ఇప్పుడు మనం చూసాం. ఇంకా డీప్గా నేను ఇప్పటికే మేము పోలీసు వారిని అభినందిస్తున్నాం. పోలీసు వారు ఇంకా దీనిలోకి లోతుగా విశ్లేషణ జరగాలి, లోతుగా దీని మీద చర్చ జరగాలి, లోతైనటువంటి దర్యాప్తు జరగాలి. వారి యొక్క కాల్ డేటాస్ ఉన్నాయి, అలాగనే రెక్కి నిర్వహించినట్టుగా మీ రిపోర్ట్లో ఉంది. ముందుగానే రాయిని ఏ విధమైన రాయి ప్రయోగించాలో కూడా రిమాండ్ రిపోర్ట్లో చెప్పటం అనేది మేము స్వాగతిస్తూ, ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నాను, మీరు దాడి చేయాలనుకుంటున్న వ్యక్తి అనేక మంది యొక్క గుండె చప్పుడు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్డిగారోళ్లలోని పేదవాళ్ళు, కమ్మవారిలోని పేదవాళ్ళు, వైశ్యుల్లోని పేదవాళ్ళు, క్షత్రియుల్లోని పేదవాళ్ళు, బ్రాహ్మణుల్లోని పేదవాళ్ళు, ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ రోజున ఒక దేవుడిగా, ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న వ్యక్తి మీద రాళ్లు విసిరించినంత మాత్రాన మీ ఆటలు సాగవని, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం అంటే అది మా మీద దాడి చేసినట్టుగానే మేము భావిస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద దాడి జరిగింది. మీరు అంటున్నారు ఒక గులకరాయికే ఇంత గగ్గోలు పెడుతున్నారా, ఒక రాయి విసిరితేనే ఇంత గగ్గోలు పెడుతున్నారా, మా మీద రాళ్ళు విసరలేదా అని అంటే మీ బుద్ధిని బట్టి మీ మీద రాళ్ళు విసిరేమో జనం. కానీ ఈ రోజున మీరు ప్రొవోక్ చేసి, రెచ్చగొట్టి, అమాయకులను, యువకులను వాడుకొని వాళ్ళందరినీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా హత్య చేయాలనే దృక్కోణం ఈ చర్య ద్వారా కనపడుతుంది. అదే రాయి కణత మీద తగిలినా, అదే రాయి కంటిలో తగిలినా ఏమై ఉండేదో దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. నారా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలలో ఎదుర్కోవటం చేతగాక, ఎన్నికల్లో గెలవలేనని తెలుసుకొని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రపూరితమైన రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు యొక్క ప్రయోగించిన విష కలశాలే ఈ రోజున రాళ్ల దాడిగా మేము చెబుతున్నాం.